ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి కరణ్ సురేష్ బాబు గారు, వాళ్ళ అన్నయ్య రాజా రమేష్ గారు వారు ఎంతో శ్రమతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారిని వారి కుటుంబాలను దీవించాలని ప్రభు పేరట ఇక సమయంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషము. పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి అనేక మాటలు మనం వింటున్నాం. ఎన్నో వేల మంది ప్రసంగికులు, వేలాది టీవీ ఛానళ్ళ ద్వారా సువార్తను ప్రకటిస్తున్నారు. కనుక దేవుని వాక్యం ప్రకటించమని ప్రభువు చెప్పాడు. పరలోకమందు భూలోకమందు సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, మీరు వెళ్ళి సమస్త శిష్యులను నా శిష్యులుగా చేయమని చెప్పాడు యేసయ్య. నేను మీకేం చెప్పానో ఆ మాటలు వారికి తెలియపరచమని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ మాటను బట్టే మరి ప్రపంచమంతా సువార్త సేవ జరుగుతుంది. ప్రభు లోకానికి వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు. ఆ వచ్చే రోజుల్లో ఉన్నాం. అది ఈవేళ రేపో ఎల్లుండో మనకు తెలియదు, ఏ జామో ఏ గడియో మనకు తెలియదు. త్వరగా వస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రీస్తు చొప్పున ప్రతి వానికి ఇచ్చేటకు జీతము నా యొద్ద ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆయన ఇచ్చే బహుమానం పొందడానికి మనం సిద్ధంగా ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆదికాండం 28వ అధ్యాయంలో ఆదాము, షేతు, ఏనోషు, కీనాను, మహలలేలు, ఎరెదు, హానోకు, మెతుషెల, లెమెకు, నోవహు, షేము, అర్పక్షదు, షాలహు, ఎబెరు, పెలెగు, రయు, సెరూగు, నారుహోరు, తెరహు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు ఇద్దరు పిల్లలు, ఏశావు, యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. ఏశావు దేవునికి మరి ఇష్టంగా ఉన్నట్లే తెలియదు, ఇష్టంగా లేనట్లే ఉన్నాడు. దేవుని భయభక్తులు ఉన్నట్లుగా లేదు, తెలియట్లేదు. యాకోబు అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన గొర్రెను సాగు చేసి గొర్రెలు పెంచుకుంటూ ఉండేవాడు. ఇటువంటి యాకోబుకి మరి నాన్నగారు అన్నయ్య ద్వారా జ్యేష్ఠత్వం సంక్రమించింది. నాన్నగారి యొక్క దీవెనలు పొందుకున్నాడు. ఆ తర్వాత అన్నయ్య కోపం వచ్చింది, చంపేద్దాం అనుకుంటున్నాడు తమ్ముడిని. ఈ పరిస్థితుల్లో నాన్నగారు అమ్మగారు కలిసి యాకోబుని పిలిపించారే, నీకు ఉంటే అన్నయ్య చంపేస్తాడయ్యా, మరి నీ మామగారింటికి వెళ్ళిపో, అక్కడికి కొంతకాలం అక్కడ ఉండు, ఈ లోపల అన్నయ్య శాంతిస్తాడు, పరిస్థితులన్నీ సద్దుమణుగుతాయి, ఆ తర్వాత వద్దులే అని యాకోబుని పిలిచే చెప్పారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులతో ఉండాలా అని జ్ఞాపకం చేసుకుని పంపించేస్తున్నారు. వెళ్ళిపోతున్నాడు. ఇంట్లోంచి బయలుదేరాడు. అమ్మ నాన్న టాటా చెప్పేశాడు. భయంగా వెళ్ళిపోతున్నాడు. అరణ్యానికి అడ్డం పడ్డాడు. ఆ రాత్రి కాలంలో ఒక సంఘటన జరిగింది, దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 10వ వచనం చదవండి. 28:10. వెళుచు ఒక చోట చేరి వెళుతున్నాడు. రాత్రి అయిపోయింది. అరణ్యంలో ఒక చోట చూసుకున్నాడు, స్థలంలో అక్కడ ఏర్పాటు గుడ్డిపోయాడు. అక్కడ ఆ చోటి రాళ్లలో ఒక రాయి తీసుకుని తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. ఆ రాత్రి ఒక్కడొక్కడే బిక్కుమంట. ఏమైపోతుందో భవిష్యత్తు ఎలా కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాడు. అన్నయ్యను మోసం చేశాను, నాన్నను మోసం చేశాను అనే మనసు పీకులాడుతుంది. అయినప్పటికీ వెళ్ళిపోతున్నాడు. ఆ రాత్రి పండుకున్నాడు, ఒక రాయి తలగడగా చేసుకున్నాడట. అప్పుడు అతను ఒక కలగాను నిలబడి ఉండేను. ఒక నిచ్చెన కనిపిస్తుంది. నిద్రపోయాడు, మొత్తం అయిపోయింది. కలగంటున్నాడు, దర్శనం వచ్చింది. ఒక నిచ్చెన నేల నుంచి ఆకాశానికి వేస్తుంది. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండేది. దేవుడు మాట్లాడుతున్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు. దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఒక నిచ్చెన వేస్తుందట. ఆ నిచ్చెన ఆ కొన ఆకాశానికి అంటుకుందట. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ. దేవదూతలు ఎక్కడ ఉంటారండి? పరలోకంలో ఉంటారు కదా. ఇక్కడ ఏం రాశారు? ఇక్కడ ఏమని రాయాలా? దిగుచూ ఎక్కుచునని రాయాలి కదా. ఇక్కడ ఏమన్నాడు? ఎక్కుచూ. అంటే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు నీ పాదం నాకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అనే వాగ్దానం 91వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి దేవుని దూతలు నీతో ఉంటారండి. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని సంకల్పంలో ఉంటే, దేవుని దృష్టిలో ఉంటే, దేవుని యొక్క దయ నీ మీద ఉంటే నీకు సెక్యూరిటీ. దేవుని దూతలు నీతో
నువ్వు సింహములను నాగుపాములు తొక్కెదవు, కొదమ సింహముల భుజం అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని. 91వ కీర్తన నీ కంఠస్థం వచ్చి ఉండాలా. 91వ కీర్తన నీ కంఠ మోషే చెబుతున్నాడు ఆ మాటలు. ఇక్కడ నిచ్చెన ఆకాశానికి అంటుకుంది. నిచ్చెనలు ఎవరున్నారు? దూతలు ఎక్కుచు. యాకోబు ఎప్పుడు బయలుదేరాడో ఈ అరణ్య మార్గంలో ఎవరు లేరనుకుంటున్నారు, కానీ దేవుని దూతలు చుట్టూ ఉండి నడిపిస్తున్నారు. అర్థమవుతుంది. తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యోసేపుతో. ఏమన్నా? నీ తండ్రి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇసుక రేణువుల వలె నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం మరల నిన్ను రప్పించదను. నేను ఏ మాటలు చెప్తున్నానో అవి నెరవేరే వరకు నిన్ను విడువనని చెప్పాడు. దేవుడు అంటే ఆయన ఒక వాగ్దానం చేశాడంటే దేవుడు అది నెరవేరే వరకు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన మరల ఈ దేశానికి నువ్వు వస్తావు, నీ సంతానం ఇసుక రేణువులైపోతుంది అని ఇక్కడ జ్ఞాపకం చేశారు. తర్వాత యాకోబు వెంటనే బిడుకు వచ్చేసింది, తెల్లవారిపోయింది. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియదు అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. మా ఇంటి పక్కన చర్చి ఆయన ఉన్నాడు అని ఇదే రాశాడు ఇక్కడ. పరలోకపు గవిని ఇదే, దైవస్వరూపి మందిరం ఆయన రాశాడు. పరలోకపు గవిని ఇదే అంటే పరలోక ద్వారం అని. గవిని అంటే పరలోకపు ద్వారం అని. లేచి తీసి మరియు అతను ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను అన్నాడు. ఏం పేరు పెట్టాడట? బేతేలు. అంటే బేతేలు అంటే దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని ఇల్లు. ఇది జరిగింది ఆ రాత్రి. ఒక నిచ్చెన కనిపించింది, ఎక్కుతూ దిగుతున్నారు దేవదూతలు. దేవుడు మాట్లాడాడు, నిన్ను గొప్పవాడు అయిపోతావు, నీవు అసలైన దేవుడిని, ఆది దేవుడిని, మీ తాత ముత్తాతల దేవుడిని, నీ వెంట ఉంటారా, నిన్ను దీవిస్తారా, దేవుడు నీతో ఉండాలంటే నువ్వు ఆయనతో ఉండాలి అని. ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక చిన్న మాట రాశాడు, దాని గురించి జ్ఞాపకం చేశా. అయితే మొదట ఊరి పేరు ఏ పేరంటే లూజు. ఏంటది? మొదట ఊరి పేరు ఆ లూజు పేరు ఇప్పుడు ఈయన మార్చాడు, బేతేలు అని మార్చాడు. మొదట ఆ ఊరి పేరు ఏం పేరు? ఆది కాండంలోనే 22వ అధ్యాయం 21 చదవండి. 22వ అధ్యాయంలో 21 20 చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినది ఏమనగా, మిల్కా నామియు నీ సహోదరుడు నాహోరుకు పిల్లలుగైనను. వారు ఎవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు. ఈ 3 మాటలు. ఈ మాట మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవాడు, నాకు గుర్తుకొచ్చింది. వారెవరనగా అతను జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన బూజు. ఇక్కడ జ్ఞాపకం చేశాడు. 3 మాటలు ఇవి. లూజు, బూజు, ఊజు అన్నాడు. లూజు, బూజు, ఊజు. ఈ 3 మాటలు చిన్న మాటలే కానీ అందులో పెద్ద మూటలు. 3 మాటలు. 1 లూజు, 2 బూజు, 3 ఊజు. ఇట్లా ఎన్నో విషయాలు దేవుని గ్రంథంలో దేవుడు. మొదట ఆ ఊరి పేరు లూజు, ఆయన బేతేలుగా పేరు మార్చినట్లుగా చూస్తున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, యోబు గ్రంథంలో 1వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. యోబు గ్రంథం 1 చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఊజు దేశమునందు యోబువనకు మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కొడుకులు, 3 కుమార్తెలు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఊజు దేశం అది. యోబు గ్రంథం 32వ అధ్యాయంలో యోబుకు 3 స్నేహితులు. వీళ్ళతో ఎంతో సంభాషణ చేశాడు.
వీళ్ళు యోబుని పరిహాసం చేస్తున్నారు. ఒకప్పుడు యోబు స్నేహితులే. ఎప్పుడు యోబు కష్టాల్లో పడిపోయాడు, ఆస్తి అంతా పోయిందో, ఐశ్వర్యం పోయిందో, కష్టాల్లో పడిపోయాడు, ఆరోగ్యం పోయిందో, రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు యోబు మీద, పరిహాసాలు, జోకులు రకరకాలుగా. అందులో ఒక స్నేహితుడి గురించి చెబుతున్నాడు యోబు 32 మొట్టమొదటి నుంచి. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడైన బరకయేలు కుమారుడు ఎలీహు. ఈ ఎలీహు అనేవాడు బూజీయుడట. ఎలీహు అనేవాడు బూజీయుడును బరకయేలు కుమారుడు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట చూచి, చూసారా, బూజు అంటే కోపం అన్నాడు. ఆడు కోపం ఎక్కువ బూజోడికి, ఆ బూజు పట్టిందనమాట. బూజీయుడు బరకయేలు కుమారుడైన ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూచి అతని మీద బహుగా కోపించెను. ఈ చివరి అధ్యాయంలో 42వ అధ్యాయంలో 7 నుంచి చదవండి. ఈ ఎలీఫజుతో, ఈ బూజీయుడితో ఎలీఫజుతో ఏం మాట్లాడుతున్నాడు? ఎలీఫజు, నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైన పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని పోయి మీ నిమిత్తము దహన బలి అర్పించవలెను. మీ నిమిత్తం ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించదను. ఎలయనగా నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. తర్వాత తెమానీయుడిని ఎలీఫజును షూహీయుడిని బిల్దదును పోయి యెహోవా వారి పక్షమైన యోబును అంగీకరించెను. తర్వాత మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయనప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. ఇది కదా దేవుడు అంటున్నాడు, యోబు యథార్థవంతుడురా, అతడు న్యాయవంతుడురా, దేవుని భయం కలిగిన వాడురా, భక్తి కలిగిన వాడురా, చెడుతనాన్ని విసర్జించిన వాడురా, భూమి మీద అతని వంటి వాడు లేడంటే ఏడంటున్నాడు ఈ బూజీయుడు. యోబు దేవుని కంటే తానే నీతివంతుడిగా మాట్లాడని చెప్తున్నాడు. దేవుడు కోపం వచ్చేసింది, రాయ్ మీరు వెంటనే వెళ్ళి యోబు దగ్గరికి ఆ దహన బలి చేయించండి రా, అతను మీకోసం ప్రార్థన చేస్తాడు, అప్పుడు నా కోపం మీ మీద ఉండకుండా పోతుందిరా, నేను అతను మాత్రం అంగీకరిస్తాను రా అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కనుక ఈ సమయంలో ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 లూజు, 2 బూజు, 3 ఊజు. ఈ లూజ్ అంటే మనకు తెలుసు. లూజ్ అంటే రే ఏంద్ర ఎక్కువ మాట్లాడుతుంది ఏంది, అది లూజ్ అండి అంటారు. బ్రెయిన్ లూజు, నట్లు లూజ్ అయిపోయాడు అంటారు. లూజ్ ఉండకూడదు. లూజ్ ఉంటే పడిపోతాడు ఎవడైనా. లూజ్ ప్యాంటు, లూజ్ షర్ట్లు, లూజ్ చెప్పులు వేసుకుంటారు, అది నడవలేడు సరిగా. కనుక లూజ్ అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. లూజ్ అంటే మరి పడిపోవడమే. లూజ్ అంటే వస్తువు జారిపోతుంది. ఏ వస్తువులైనా, ప్యాంట్ అయినా, వాచ్ అయినా, ఏదైనా టైట్గా ఉంటేనే నీ సైజ్ ఎంతో అంతే ఉండాలి. ఒకసారి ఒక స్నేహితుడు 3 మీటర్లు బట్ట ఇచ్చాడట. గుడ్డనే బట్టలు కుట్టించుకోరని 3 మీటర్ల ప్యాంటు కుట్టించుకుంటే టైలర్ దగ్గరికి వెళ్ళాడట. టైలర్గా చూశాడు, ఈయన కొలతలు చూశాడు, గుడ్డ చూశాడు, 3 మీటర్లు ఉంది. అరే తమ్ముడు నీకు 2 మీటర్లు సరిపోద్దురా అన్నాడట. 2 మీటర్లు సరిపోద్దురా అంటే ఈయన అనుకుంటున్నాడు ఈ 3 మీటర్ ఆడు కొట్టేస్తాడు అని. లేదన్నా 3 మీటర్లు కుట్టేయన్నా అంటున్నాడు. అరే బాబు నీ సైజు 2 మీటర్లా అంటే లేదన్నా 3 మీటర్లు కుట్టేయన్నా. ఆ టైలర్కి అర్థం కాదా, ఒరే బాబు నీ మీటర్ కూడా నాకెందుకు, నా దగ్గర బోళ్ళని కత్తిరించిన గుట్టలు ఉన్నాయిరా, నువ్వు చెప్పినట్టుగా 3 మీటర్లు కొడతాను కానీ కుక్కలు ఊరుకోవరా, బుడబొక్కలోడు వచ్చాడని. కానీ ఎవడో ఫ్రీగా ఇస్తాడని బుడబొక్కలు బట్టలు వేసుకోకూడదురా, నీ సైజ్ ఎంతో అంతే వేసుకోవాలిరా. మా నాన్నగారు చెప్పుంటే వాడు, అరే జుట్టు తక్కువ పూలు ఎక్కువ పెట్టుకోకూడదురా, జుట్టు ఎంతో పూలు ఎంతో, నీ సైజ్ ఎంతో అంతే ఉండాలిరా. కనుక మరి జీవితంలో లూజ్ అనేది ఉండకూడదు. చూడండి యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో
ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో లూజు గురించి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు లూజు ఉండకూడదు జీవితంలో. నువ్వు లూజు ఇచ్చావో ఎవడో దూరతాడు. సైతాను ఏదైనా తోటలో ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది, సైతాను వచ్చాడు. అమ్మ ఇది నిజమా అన్నాడు. అప్పుడు అవ్వమ్మ ఏమనాలా, ఎవడరా నువ్వు అనాలా, అందట అంతే, దెబ్బకు పడేశాడు అంతే. లూజు ఇచ్చావా? మూడో వ్యక్తికి ఎందుకు ఇస్తావండి అవకాశం? నువ్వు ఏమండి ఎవరు వచ్చారు చూడండి, ఆయన చూసుకుంటాడు కదా, ఆడపత్రం ఎందుకు నీకు? పడేశాడు అంతే. పరలోకానికి భూలోకానికి పడేశాడు. ఆడు పడ్డాడు, ఆదామును పడేశాడండి. లూజ్ ఉంటే జాగ్రత్త, పడిపోతావు. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయం 12 చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశం నుంచి పడితివి? ఆకాశానికి పడిపోయి లూజ్ ఉంది. అందులో దేవుని కంటే సమానుడిగా చేసుకున్నాడు, మహోన్నతునికి సమానుడిగా చేసుకున్నాడట. వాడు పడిపోయినట్లుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఎలాగూ పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మధ్య ఎట్లు నరకబడితివి. నేను ఆకాశానికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనం హెచ్చించును, ఉత్తరికి సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును అని, మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీ మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు పడేశాడంతే. పడిపోకూడదు, పడేస్తాడు సైతాను. జాగ్రత్త, లూజ్ ఉందా పడిపోతావు నువ్వు, పడేస్తాడు. ఈ ప్రపంచం అందరూ పడిపోయారట, ఒక యేసు ప్రభు మాత్రమే పడలేదట. అంటే దేవుడు కనుక, దేవుని కుమారుడు కనుక, యేసయ్య ఒక్కడ మాత్రమే సైతాను యొక్క ఆ వీటిలో పడిపోకుండా. గొల్లియాతు పడిపోయాడు. 2వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో 4 చదవండి. 2వ సమూయేలు గ్రంథములో 4వ అధ్యాయంలో సౌలు కుమారుడు యోనాతాను అనేవాడు ఒకడు ఉన్నాడు. సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన కుంటివాడు కుమారుడు ఉండెను. ఇజ్రాయేలు నుంచి సౌలుని గురించి, యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏళ్ల వాడు. వారి దాది వాడిని ఎత్తుకొని పరుగున పడిపోగా వాడు పడి కుంటివాడైపోయాడు. వాడి పేరు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్తుని దావీదు సింహాసనానికి వచ్చిన తర్వాత 9వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. 9:1 యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నాడా అడిగాను. సేబా అని ఒకడు ఉండగా వాడు ఇది కదా, అయ్యా నీ స్నేహితుడు యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడు కుంటోడాడు, వాడిని పిలిపిస్తానన్నాడు. వాడు నిజంగా కుంటోడు కాదు. యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ దాది పారిపోతుంది, గట్టిగా పట్టుకోలేదు, అది లూజ్గా పట్టుకుంది, అడు పడిపోయాడు. 2 కడుక్కుంటే గొల్లియాతుకు ఒళ్ళంతా వస్త్రాలే, ఒక నసర దగ్గరే లేదట. కొట్టాడు, దావీదు పడిపోయాడు. దావీదు కూడా పడిపోయాడు ఒకరోజు. కనుక ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ పడిపోతున్నారంతే, పాపంలో పడిపోతారు. లూజ్ ఉంటే పడిపోతాం అంతే. శరీరాశ, నేత్రాశ, జీవపుటం ఇదంతా లూజు. అందుకే ప్రసంగ గ్రంథంలో రాశాడు 7వ చదవండి. ప్రసంగ గ్రంథంలో 7వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. కనుక అందరూ పడిపోయారంతే, నీతిమంతుడు ఒక్కడ లేడు. 7:20 ప్రసంగ గ్రంథం 7:20 పాపము చేయక మేలు చేయుచుండు నరుడు ఒకడైనను లేడు. చాలు, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. రోమాకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 చదవండి. రోమాకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3:11 నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి అని ఇక్కడ అయిపోయాడు. ఒక్కడు లేడు, అందరూ పడిపోయిన వాళ్ళే. చూడండి, ప్రకటన గ్రంథం 12 చదవండి. 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 4వ వచనం చదవండి.
దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి పడేస్తుందట. అంతే సైతాను ఘట సర్పము దాని తోకతోనే పడేస్తుందట. తలేమో చెదగొట్టేసాడు దేవుడు. తోక ఉంది, దా తోక బలం. ఇక్కడ జ్ఞాపకం చేశాడు, నీ జీవితం లూజు అనేది ఉండకూడదు. మొదట ఊరి పేరు లూజు బేతేలుగా మార్చాడని ఇక్కడ జ్ఞాపకం చేశాడు. దావీదు పడిపోయాడు, గొల్యాతు పడిపోయాడు, మెఫీబోషెతు పడిపోయాడు, సైతాను పడిపోయాడు. ఇంకా లూజు జీవితంలో ఉండకూడదు. నువ్వు లూజ్ ఇవ్వకూడదు. లూజ్ ఇచ్చావా అది నేను మీదకి ఎక్కేస్తాడంతే. తిమోతితో చెప్తాడు పౌలు, జాగ్రత్త, నీ యవనాన్ని బట్టి ఎవరిని తృణీకరించకుండా జాగ్రత్తగా నీ మాటలో కానీ క్రియలో కానీ నువ్వు పవిత్రంగా నీతిగా ఉండాలిరా బాబు. నువ్వు సైతానికి సంధించవు, నేను పడేస్తాడు నాయన అని తిమోతి పత్రికలో ఆ పౌలు గారు తిమోతితో అనేక మాటలు 1వ తిమోతి 4వ అధ్యాయంలో 11 నుంచి ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయుకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరికరముగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండాలి. తిమోతి జాగ్రత్త, ఎక్కడ లూజ్ ఉండకూడదురా నాయన. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి ఎందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి కనుక నీలో లూజ్ ఉండకూడదురా నాయన. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో చూడండి. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీ కలిగిన దానిని లూజ్ ఇచ్చవా పడిపోద్ది కిరీటం. జాగ్రత్త, నీ కలిగింది జాగ్రత్తగా పట్టుకో. నీ కలిగింది జాగ్రత్తగా పట్టుకోవాలి. లూజ్ ఇచ్చేవా కిరీటం పడిపోతుంది, జీవితం పోతుంది, నీ ప్రవర్తన పోతుంది, నీ సేవ పాడైపోతుంది, నీ జీవితం పాడైపోతుంది. నాయన యమాహిమీలు పడిపోయారు. గజకానాం పలాయతి మసికానాం క్యాగతి అన్నాడు ఒక ఆయన. ఏనుగులే పడిపోతుందేరా, దోమలకు వచ్చిందిరా బాబు అన్నాడట. జీవితంలో మాటలో కానీ చూపులో కానీ నువ్వు లూజ్ ఉందంటే, దావీదు చూశాడు పడిపోయాడంతే, ఆకాను చూసి పడిపోయాడంతే. రెండవది బూజ్ అంటే కోపము అన్నాడంతే. కొలస్సీ రాసిన 3వ అధ్యాయంలో 7 చదవండి. 3:7 పూర్వము వారి మధ్య జీవించినప్పుడు నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు విసర్జించాలి. బూజు అన్నాడు. ఇదంతా బూజు. హృదయంలో బూజు ఉండకూడదు. నీ జీవితంలో లూజ్ ఉండకూడదు. నీ హృదయంలో బూజు ఉండకూడదు. దులిపేయి, బూజు దులిపేయి. అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష ఇది తినేస్తుంది, కాల్చేస్తుంది నేను అంతే. ఎప్పుడైతే ఈ విధంగా నీ లూజులు సరి చేసుకుని నీ బూజు దులుపుకుంటావో, ఊజు అంటే ఆశీర్వాదము అన్నాడు. ఊజు దేశంలో యోబు ఉన్నాడు. అతడు దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు. జీవితాన్ని సరి చేసుకోవాలి, దేవుని బిడ్డగా ఉండాలి, క్రమశిక్షణ కావాలి, భయభక్తులు కావాలి, వినయ విధేయతలు కావాలి. ఎడాపెడా ఉండకూడదు, ఇష్టానుసారముగా జీవించకూడదు. లూజు బూజు ఆ రెండు పోతే నీ పని ఊజు అన్నట్టే. దేవుని దీవెని నీ మీదకి రావాలంటే నీ జీవితంలో పొరపాట్లు ఉండకూడదు, నీ హృదయంలో అవిధేయతలు ఉండకూడదు. వాటిని కడిగి వేసుకో. ఓ యెరూషలేమా, నీ హృదయాన్ని కడిగి వేసుకోమని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇంట్లో ఇల్లు ఎందుకు తుడుస్తారు? బూజు పడితే ఊరుకుంటారా? మురికి పడితే ఊరుకుంటారా? దులుపుకోవాలి బూజు. వాణమ్మ గారు ఉన్నారు, ఉప్పుడు దులపడమే, తుడవడమే, కడగడమే, శుభ్రంగా పరిశుద్ధులుగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దాని కొరకు నువ్వు ఈ 3 మాటలు జ్ఞాపకం. 1, లూజు నీ జీవితంలో ఉండకూడదు. 2, నీ హృదయంలో బూజు ఉండకూడదు. ఎప్పుడు ఈ రోజు సరి చేసుకుంటావో
నీ జీవితం ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, జీవనకరముగా 24వ సంవత్సరంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. లూజు బూజు ఊజన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. మా మాటలో కానీ క్రియలో కానీ లూజ్ ఉండకూడదు నాయన. అది సైతాన లక్షణం ప్రభ, పడేస్తుంది నాయన. మమ్మల్ని పడిపోయాడు, సైతానే పడిపోయాడు నాయన. అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య, కక్ష, అతిశయం వాటి తీసివేసి మా హృదయాలు, మా మనస్సులో ఆనందంగా, సంతోషంగా మార్చి నీ దీవెనకు పాత్రులుగా చేయమని, ఊజు దేశంలో ఏ విధముగా యోబు దీవించబడ్డాడో ఆ విధముగా మేము దీవించబడే భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరము మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయనుగాక.